బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ 2 ఏళ్లలోనే చేసిందని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. రహమత్ నగర్ డివిజన్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన 2 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము అంటున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్కు మధ్యగా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇక ఓట్ల కోసం అయితే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, జూబ్లీహిల్స్ ప్రజలు ఏమంటున్నారు అన్న? నమస్తే. నమస్కారం అన్న. ఇలా ఈ రహమత్ నగర్ ఏదైతే డివిజన్ ఉందో దాంట్లో నాకు 7 బూత్లకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు. అందులో మేము 2 రోజుల నుంచి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాము. చాలా మంచి రిసీవింగ్ ఉన్నది. నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు ప్రజలందరూ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఒక పాని కూడా చేయలేకపోయింది. ఇక్కడ డ్రైనేజెస్ కానీ వాటర్ సమస్యలు కానీ ఇటువంటివి కూడా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉండగా ఒక పని కూడా చేయలేకపోయింది చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న 3 నెలల వ్యవధిలో 40-50 కోట్లు ఈ డివిజన్కి డెవలప్మెంట్ చేసిండ్రు. ఆ తర్వాత చాలామందికి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇలా సన్నబియ్యం ఇస్తూ ఉన్నది. ఇంకా మాస్ పీపుల్ ఇక్కడంతా చాలామంది మాస్ పీపుల్ కావాల్సిన అవసరాలను కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తూ ఉన్నది. రేపు నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ డిమాండ్లు చాలామంది మా ముందు పెడతారు. అవన్నీ కూడా సీఎం గారు 4వ తారీఖు నాడు మాకు 4వ తారీఖు రోజు సీఎం గారు ప్రోగ్రాం ఉంది. ఆ రోజు సీఎం గారిని అనౌన్స్మెంట్ చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓటమి భయంతోనే అజారుద్దీన్కి ముస్లింల ఓట్లు కావచ్చు, మైనారిటీ ఓట్ల కోసం మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. భయం అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు. ఎందుకంటే ఇలా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినా, శంకర్ నాయక్ ఇచ్చినా, ఇంకెవరికి ఇచ్చినా అది వెల్ఫేర్ కోసం ఇస్తే తప్ప భయానికో భక్తికో ఇచ్చేది కాదు. అజరుద్దీన్ గారికి అంటే ఇవాళ మైనారిటీలో మంత్రి పదవి లేదు కాబట్టి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది, ఇస్తూ ఉంది ఇలా ప్రభుత్వం. అందులో ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఉన్నది ఇలా పార్టీ. మీ అందరికీ తెలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ లేదు, మా దగ్గర స్వేచ్ఛ ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీలో. అందులో మైనారిటీస్ ఇక్కడ ఈ రహమత్ నగర్ డివిజన్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ చాలామంది గతంలో పోటీ చేసి అతను ఓడిపోయినాడు. అతనికి వాగ్దానం చేసి ఉన్నది కానీ దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిన 100 రోజుల్లో అమలు చేయలేదు. ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉంది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందని బీఆర్ఎస్ చెప్తుంది. దీనికి అన్న మీకు చెప్తా ఉన్నా ఒకటే, కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ చేసారు ఎందులో అబద్ధాలు ఆడడంలో. కానీ మేము గ్రాడ్యుయేషన్ కాలేదన్న. దాంట్లో కూడా అబద్ధపు మోసాపు హామీలు ఇచ్చారు. అదే వాళ్ళు పదే అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలని నిజం క్రియేట్ చేస్తారు. కానీ మాకు అది లేదు. 10 ఏళ్లలో మీరు ఒక ఇల్లు ఇచ్చిర్రా? ఇక అడగండి మీరు ఎన్ని ఇచ్చినాము. మీరు కూడా 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇల్లు కూడా పేదలకు ఇస్తలేరు. అదే పేదల ఇల్లు మీరు హైడ్రా పేరుతో కూలగొడుతున్నారని కూడా ప్రచారం చేస్తారు. వాళ్ళు 10 ఏళ్ళు ఇవ్వలేని పని మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇలా ప్రభుత్వం వాళ్ళందరికీ సార్ట్అవుట్ చేయమని చెప్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాటరీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము ఒక న్యాయబద్ధతగా ఉన్నాం. ఇవాళ ఒక ప్రభుత్వం అంటే పరిపాలన ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో న్యాయ పరిపాలన ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు ఎవడైనా సరే గతంలో మేము లాటరీ తీసిన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది ప్రభుత్వము. వాళ్ళందరికీ ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేయలేని పని వాళ్ళు కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. అది శిథిలావస్థకు చేరినాయి. వాళ్ళు ఇల్లు కట్టినారు కానీ ఏం లాభం, శిథిలావస్థకు చేరినాయి. 2 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు. ఆ ఇండ్లు పేదలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రిపేర్ జరుగుతూ ఉందని. ఇప్పుడు రిపేర్లకు డబ్బులు ఇచ్చినాము, దానికి ఇన్ఫ్రా లేదు, కరెంటు లేదు, డ్రైనేజెస్ లేదు, సమస్యలు చిన్న మౌలిక సదుపాయాలు లేక ఇవ్వలేదు. ఇప్పుడు సదుపాయం కల్పిస్తూ ఉంది. ఇప్పుడు ఇల్లు ఇస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని ఎందుకు గెలిపించాలంటే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఏం చెప్తారు? కాంగ్రెస్ని గెలిపిస్తే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాస్ పీపుల్ ఉన్నారు. పాపం అంత లేబర్ ప్రజానికం ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్కు నవీన్ యాదవ్ గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓవరాల్గా మరి బీసీలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఇంకా తేలలేదు. బీసీలో కాంగ్రెస్పై వ్యతిరేకత ఉందని చెప్తున్న ప్రచారానికి ఏం చెప్తారు? మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. ఇలా 42% కమిట్మెంట్ ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీకి. కానీ బీఆర్ఎస్లోకి అది లేదు. గతంలో వాళ్ళు 32 ఇవ్వాల్సిందే 23కి ఇవ్వలేకపోయారు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ 42 మీద ఇలా కమిట్మెంట్ అయి ఉన్నది. దానికి ఇలా కోర్టులు న్యాయస్థానం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వాలను మనం న్యాయస్థానం లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, న్యాయస్థానం గౌరవించాలి. కాబట్టి గౌరవిస్తూ ఉన్నాం. తప్పకుండా 42% సాధిస్తాం. సాధించిన పక్షంలో పార్టీ మేము 40% ఇస్తామని చెప్పి తెలియజేసింది. సో మొత్తానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అయితే చెప్తున్నారు, రహమత్ నగర్ డివిజన్లో మొత్తం తాను ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇక్కడ ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు.
సో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదు కనుక కాంగ్రెస్ పట్ల మాత్రమే ఆశావాదులుగా మరి ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేసి మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎన్ని చేసాం, మరొక 3 ఏళ్లలో